ఇళ్లు కట్టారు, తాళాలు వేయించారు. కానీ ఉండే పరిస్థితులు మాత్రం కల్పించలేదు. మౌలిక వస్తు లేక లబ్ధిదారులు అడుగు పెట్టకపోవడంతో ఆ ఇళ్లు వెలవెలబోతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రభుత్వం మారినా ఇప్పటికీ లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. మన్యం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపుశిలలో గత ప్రభుత్వ హయాంలో 1983 మంది లబ్ధిదారుల కోసం టిడ్కో ఇళ్లు నిర్మించారు. అయితే రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులు లేకపోవడంతో ఇప్పటికీ ఒక్క లబ్ధిదారుడు కూడా అక్కడ నివాసం ఉండలేకపోతున్నారు. ఇళ్ల కోసం 25,000 నుంచి 50,000 వరకు చెల్లించినా ఇల్లు అందలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొంతమందికి మాత్రమే డబ్బులు తిరిగి ఇచ్చారని, మిగిలిన వారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ప్రజాధనాన్ని అలాగే వేస్ట్ చేయడం కాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అందజేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే ఇది 9 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా పాడైపోతుంది. దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన టిడ్కో కాలనీలో అవసరమైన మౌలిక వస్తువులు కల్పించి ఇళ్లను త్వరగా అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దయచేసి 2 ప్రభుత్వాలు మారాయి. 2 ప్రభుత్వాలు మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు డబ్బులు వాళ్ళకి చెల్లించి టిడ్కో ఇల్లు అన్ని కూడా ఇచ్చి, అలాగే డబ్బులు చెల్లించిన వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇవ్వాలని కోరుతాను. మరో 2 నెలల్లో అన్ని వస్తువులు పూర్తి చేసి ఇళ్లను అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈసారైనా ఇళ్లకు ప్రాణం పోసి లబ్ధిదారుల కల నెరవేరుతుందా అన్నదే పాయింట్.